శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ లలితా మహా త్రిపుర సుందర్యై నమః. శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు మనం శ్రీ శంకర భగవత్పాదులు రచించిన సౌందర్యలహరి స్తోత్రంలోని 31 నుంచి 35వ శ్లోకం వరకు నేర్చుకుందాం. చతుష్షష్ట్యా తంత్రైః సకలమతి సంధాయ భువనం స్థితః తత్తత్ సిద్ధి ప్రసవ పరతంత్రై పశుపతిః పునస్త్వన్నిర్బంధాత్ అఖిల పురుషార్థైక ఘటనాః స్వతంత్రం తే తంత్రం క్షితితలం అవాతీతరదిదం శివశక్తిః కామః క్షితిః అధరవిశీతకరణః స్మరోహం సశక్రతదను చ పరామారహరయః అమీహృల్లేకాభిస్తిస్రభిः అవసానేషు ఘటితాః భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతాం స్మరం యోనిం లక్ష్మీం త్రితయం ఇదమాదౌ తవ మనోః నిధాయైకే నిత్యే నిరవధి మహాభోగరసికాః భజంతి త్వాం చింతామణిగుణనిబద్ధాక్షవలయాః శివాగ్నౌ జుహ్వంతః సురభిఘృతధారాహుతి శతైః శరీరం త్వం శంభోః శశిమిహిర వక్షోరుహయుగం తవాత్మానం మన్యే భగవతి నవాత్మానమనఘం అతశేషశేషీత్యయం ఉభయసాధారణతయా స్థితః సంబంధో వాం సమరసపరానందపరయోః మనస్త్వం వ్యోమత్వం మరుదపి మరుత్సారధిరసి త్వమాపస్త్వం భూమిః త్వయి పరిణతాయాం నహి పరం త్వమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వవపుషా చిదానందాకారం శివయువతి భావేన బిభృషే. ఇక్కడితో 35 శ్లోకాలు పూర్తి చేసుకున్నాము. సౌందర్యలహరి గ్రంథాన్ని నిత్యము పారాయణం చేస్తే దేవి సంపూర్ణ కారుణ్యం సిద్ధిస్తుంది. మరో 5 శ్లోకాలతో మళ్ళీ కలుద్దామా? శ్రీమాత్రే నమః.